వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు నిండు కుండల్లా మారాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పరవళ్లు తొక్కుతున్న జలపాతాలను చూడటానికి పర్యాటకులు క్యూ కడుతున్నారు. మరోవైపు వర్షాలతో సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. భారీ వర్షాలు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతుల్లో ఆశలు నింపాయి. 2-3 రోజులుగా కురుస్తున్న వానలకు ములుగు జిల్లాలో జంపన్న వాగు, దయ్యాల వాగు పొంగి పొర్లుతున్నాయి. రామన్నగూడెం పుష్కర్ ఘాట్ దగ్గర గోదావరిలో నీటి మట్టం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. చెరువులు నిండుతుండటంతో రైతులు నాట్లు వేసేందుకు రెడీ అవుతున్నారు. వర్షాలతో మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో వాగుల్లో వరద ప్రవాహం పెరిగింది. గార్ల మండలం పాకాల ఏరు ఉధృతంగా ప్రవహించడంతో గార్ల, రాంపురం, మద్దివంచ, కొత్తతండ, గుండ్రాతి మడుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలతో భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోని జలపాతాలు జలకల సంతరించుకున్నాయి. బయ్యారం మండలం చింతోనిగుంపు సమీపంలోని మినీ బొగత జలపాతం, గూడూరు మండలం సీతానగరం అటవీ ప్రాంతంలోని భీమునిపాదం పరవళ్లు తొక్కుతున్నాయి. జలపాతం అందాలు చూడడానికి పర్యాటకులు క్యూ కడుతున్నారు. వర్షాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో నీళ్లు చేరాయి. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వానలు తగ్గిన వెంటనే ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు సింగరేణి అధికారులు.